ఒక పరోటాలో 5 వెజ్జెస్ ఏసానంటే మీరసలు నమ్ముతారా? నిజంగానేనండి. ఇలా చేశారంటే మీ పిల్లలు వెజ్జెస్ తినడానికి చాలా అంటే చాలా ఇష్టపడతారు. ఎవరైనా తినని వాళ్ళంటే కూడా తినేస్తారు. నాది గ్యారంటీ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హన్వికాదిత్య వ్లాగ్స్ అండ్ వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఎంతో ఇష్టంగా తినే పరోటా చేశాను. ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇంట్లో మిగిలిపోయినవి ఉంటాయి కదా! చిన్న చిన్న క్యారెట్, బీట్రూట్, ధనియా, నెక్స్ట్ అల్లం ఇవి గార్నిష్ కోసం లేదంటే ఫ్లేవర్ కోసం వేసుకోండి. నెక్స్ట్ ఆనియను, మూలి ఉంటుంది కదా! అది కూడా వేసుకున్నాను. చిన్నగా తురుముకున్నాను అన్నీ. ఇక్కడ చూపించాను కదా! అట్లా. నెక్స్ట్ పిండి మొత్తం కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి సైడ్ పెట్టుకున్నాను పిసికి. నెక్స్ట్ వీటికి వాటర్ మొత్తం ఇలా పిండుకోవాలి. లేదంటే వాటర్ వాటర్ వచ్చేస్తుంది. మీరు ఎలా చేస్తారంటే మొత్తం వాటర్ మొత్తం లేకుండా పిండుకోవాలి. క్లాత్‌లో పిండుకోవచ్చు. లేదంటే ఇలా నేను చూపిస్తాను కదా! అలా కూడా పిండుకోవచ్చు. అలా పిండితేనే వాటర్ మొత్తం పోయి మనం పరోటా చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! ఆరెంజ్, రెడ్ మిక్స్ అయినలాగా చాలా బాగుంది. పిల్లలకు కూడా కలర్‌ఫుల్‌గా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇది చాలా హెల్తీ అండి. నెక్స్ట్ ఆయిల్ కూడా తక్కువ కదా! చాలా టేస్టీగా వచ్చింది. యూజువల్లీ కిడ్స్ వెజ్జెస్ తినరు కదా! ఇలా చేసి పెట్టండి. తెలియకుండానే మళ్ళీ మళ్ళీ అడుగుతారు రిపీట్‌గా. నాది గ్యారంటీ. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇక్కడ చూడండి పరోటా ఎలా అంటే స్టఫ్ మొత్తం ఎలా పెట్టాలో ఇక్కడ చూపిస్తాను కదా! అలా చేయండి. చాలా అంటే చాలా బాగొస్తుంది. స్టఫ్ బయటకు రాకుండా ఈజీగా వస్తుంది. వాటర్ తీసేసారంటే బయటకు రాకుండానే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసేవాళ్ళు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోర్ హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం మన హన్వికాదిత్య వ్లాగ్స్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నాకు చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది కదా! ఇక్కడైతే స్టఫ్ చూసారా ఎలా పెట్టానో బయటకు రాకుండా. చూడండి మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినలాగా బయటకు రాకుండా. కొంతమంది పిల్లలైతే మా పిల్లలైతే బీట్రూట్ తినరు. అలాంటప్పుడు నేను ఎలా చేస్తుంటాను చిల్లాలాగా లేదంటే పరాటాలాగా అలా చేస్తుంటాను. ఏదైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇలా అన్ని బాల్స్‌లా చేసుకున్న తర్వాత రౌండ్‌గా ఒత్తుకున్నాను. ఇప్పుడు పెనంని పెట్టుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అవ్వాలి. లేదంటే అంటుకుంటుంది. హీట్ అయ్యాకనే పరాటా ఏసుకోండి. 2 పక్కల ఒత్తుకుంటూ ఇలా చూడండి. ఇలా ఒత్తుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ చూసారా స్టఫ్ బయటకు రాకుండా ఎంత రౌండ్‌గా వచ్చిందో. వాటర్ పిండుకుంటేనే ఇలా బయటకు రాకుండా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. లేదంటే వాటర్ మొత్తం వచ్చేసి బయటికి స్టఫ్ వల్ల వచ్చేస్తుంది. ఈ మొత్తం నీరు పిండేసారంటే ఇలా వస్తుందనమాట. చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఒకసారి ట్రై చేయండి. మన పిల్లలకి హెల్తీ పెట్టడమే మన పేరెంట్స్‌గా మన రెస్పాన్సిబిలిటీ కదా! ఇది మాత్రం చాలా హెల్తీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మర్చిపోవద్దు. నేనైతే వీక్ లాస్ట్‌లో చిన్న చిన్నగా మిగిలిపోయి ఉంటాయి కదా! వాటిలతో ఇలా చేస్తూ ఉంటాను. వేస్ట్ చేయకుండా అలా పడేయకుండా. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నాకు కమెంట్‌లో మాత్రం షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము ఫాలో అవ్వండి. ఇక్కడ చూసారా కొంచెం ఆయిల్ పడుతుంది. నేనైతే ఘీ ఏసుకున్నాను. ఘీతో చేసుకున్నాను. హె ఘీ అయితే ఆయిల్ కంటే హెల్తీ కదా! పిల్లలకి అదే బెస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసుంటే నాతో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.